బాహుబలి 2 చిత్రం సన్నివేశాలను తస్కరించిన నిందితుడు కృష్ణ దయానంద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కంప్యూటర్, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. నెల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాఫిక్ డిజైనర్గా చేరిన కృష్ణ దయానంద్ 2 రోజుల కిందట సన్నివేశాలు తస్కరించాడు. ఆ తర్వాత విజయవాడలో ఉండే తన 2 స్నేహితులకు పంపించాడు. యూట్యూబ్లో దృశ్యాలు కనిపించడంతో అప్రమత్తమైన నిర్మాణ సంస్థ ఆరా తీయగా కృష్ణ దయానంద్ పనేనని తేలింది. వెంటనే అతన్ని పట్టుకుని సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. సామాజిక మాధ్యమాల నుంచి ఇప్పటికే చిత్ర దృశ్యాలు తొలగించామని నిర్మాత యార్లగడ్డ శోభానాద్రి స్పష్టం చేశారు. It's been going on for almost మనకి బాహుబలి ఫస్ట్ పార్ట్ నుంచి జరుగుతుందండి వర్క్. ఆల్మోస్ట్ 3 years నుంచి we have been work going on this. It is unfortunate and one person who is working in the studio just took it out. So we had security features in place, so we could identify the source immediately. He's an employee and he's an employee of the VFX studio. అన్నపూర్ణ స్టూడియోలో ఆ ఫిల్మ్ వాళ్ళు ఏదో డిజిటల్ గ్రాఫిక్స్ కోసం ఆ మూవీ ఇచ్చున్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న టెక్నికల్ ట్రైనింగ్ దయానంద్ అనే అతను చౌదరి అతను ఏం చేస్తున్నాడంటే అక్కడ పనిచేస్తున్నాడు. అతను సర్వర్లోకి ఎంటర్ అయిపోయి ఆ మూవీ క్లిప్పింగ్స్ 6 minute మూవీ క్లిప్పింగ్స్ అతను పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకుని అతని ఫ్రెండ్స్ విజయవాడలో ఉన్న ఫ్రెండ్స్కి పంపించాడు. సో ఈ విషయం వీళ్ళకి తెలిసింది. వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి సిస్టమ్ చెక్ చేస్తే ఆ సిస్టంలో ఆ 2 clippings అలా 6 minutes క్లిప్పింగ్స్ ఉన్నాయి. దాంట్లో దయానంద్ అనే అతను కుర్రోని ఆ సిస్టమ్ని ఆ ఫోన్ తెచ్చి మా సైబర్ క్రైమ్లో ఒక కంప్లైంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేశారు. ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకుని అసలు యూట్యూబ్లో ఎవరు డౌన్లోడ్ చేశారు, అలాగే యూట్యూబ్ కూడా లెటర్ పెడతాము ఎక్కడ ఏ IP నెంబర్ డౌన్లోడ్ అయిందని పోలీస్ కస్టడీలో తెలిసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.